అండ్ సెక్రటరీ ఆ అప్లికేషన్ చూడవయ్యా, ఏ ఏ రేంజ్లో దూసుకెళ్ళిపోతుందో. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాక కోసంత ఏ ఎక్స్పోజర్ ఉండాలి, అంతేగాని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బండగా కోడింగ్ చేసేసుకోవడం కాదు. హలో 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 ఎవరు బాబు తమరు? ఏ సాఫ్ట్వేర్ కంపెనీ? కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. వద్దులేండి బాబు, హ్యాకర్స్కి చెవులు ఉంటాయి. మీకు నాకు డీల్ కుదిరితే లే ఆఫ్ చేస్తానండి. ఎవరు బాబు, నన్నా? మనల్ని కాదండి, ఒకరిని లే ఆఫ్ చేస్తానండి. సరే. మా కంపెనీలో ఒక ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఉన్నాయండి. అవి క్లయింట్ సర్వర్ మోడల్ చాలా మనీ అయిపోతున్నాయండి. నిజానికి అవి ఒకే అప్లికేషన్ చెందినవి కావండి. ఆ రెండింటిని ఎడగొట్టేయాలండి. మైగ్రేషన్ ప్రాజెక్ట్ అన్నమాట. ఆ రెండింటికి ఒక డేటాబేస్ ఉందండి. ఆ డేటాబేస్ ని AWS లో మైగ్రేట్ చేయాలండి. సరే, మన AWS లో అరోరా వచ్చింది కదా, సర్వర్లెస్ డేటాబేస్, దానిలో తోసేద్దాం. సరే. ఆ డేటాబేస్ కి ఒక రిలేషన్ డేటాబేస్ ఉందండి. ఆ రిలేషన్ డేటాబేస్ కి రికార్డ్స్ ఇన్సర్ట్ చేయడం కుదరదండి. ఆ రిలేషన్ కట్ చేయాలండి. కట్ చేయడం దేనికండి? డేటాబేస్ డ్రాప్ చేసేయాలండి. అంతేనా? అంతేనా అంటే మా పర్సనల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయండి. మా కంపెనీలో ఒక ప్రోడక్ట్ జావాలో ఉందండి. దాన్ని .NET కి మైగ్రేట్ చేయాలండి. అంతేనా అంటే ఇంకా బోల్డ్ అని ఉన్నాయండి. ముందు ఈ ట్రేట్ తేల్చండి. సెపరేషన్కి ఎంత అవుద్ది, AWS మైగ్రేషన్కి ఎంత అవుద్ది, డేటాబేస్ డ్రాప్ చేయడానికి ఎంత అవుద్ది, .NET మైగ్రేషన్కి ఎంత అవుద్ది, హోల్ మొత్తం మీద హోల్సేల్గా ఎంత అవుద్ది, కన్సెషన్ ఏమైనా ఉందా? ఈ విషయాల్లో మీకు నాకు డీల్ కుదిరింది అనుకోండి, మా కమ్యూనిటీలో ఉన్న క్లయింట్స్ అందరినీ తీసుకొచ్చి మీ చేతిలో పెడతానండి. దానికి మీరు నాకు 100కి $2 కమిషన్ ఇవ్వాలండి. సరే, ఈ విషయం అంత హర్రీ బర్రీగా తేలేదు కాదు. సెక్రటరీ, మన స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ లిస్ట్ తీసుకురా. ఇంకో ఇదేదో బోగస్ కంపెనీకి సంబంధించినట్టుగా ఉంది. ఒకవేళ బోగస్ కంపెనీని తీస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టించేసాయి, లేదా స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ ప్రిపేర్ చేయి.